కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఈ మాటలను పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కొండ్లు మూడ్చుకొనవలసిందిగా కోరుచున్నాను. కృపగలిగిన మా నాయన, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైనటువంటి పాదములకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ టీవీ కార్యక్రమం ద్వారా నా ప్రభువా, మీ ప్రియబిడ్డలతో మాట్లాడటానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ ప్రియబిడ్డలను అందరినీ ఆరోగ్యకరంగా ఉంచినందుకు, ఈ వాక్యాన్ని వినగలిగినటువంటి సమయాన్ని మీ ప్రియబిడ్డలకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. ఈ టీవీ ముందు కూర్చునేటువంటి నీ ప్రియబిడ్డల పక్షముగా మీరు ఉండండి. వాక్యం ద్వారా వారితో మీరు మాట్లాడండి నా ప్రభువా. మీ ప్రియబిడ్డల యొక్క వ్యాధులను శోధనలను తొలగించండి. కుటుంబంలో నెమ్మది శాంతి అనుగ్రహించండి. ఎవరైతే వ్యాధిగ్రస్తులైనారో నా ప్రభువా, వారిని ఈ క్షణమే ముట్టండి నాయన. వారి వ్యాధి బాధలను దూరం చేయండి నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తి మీ బిడ్డలపై ఉంచండి. మీ ప్రియబిడ్డల యొక్క గృహాల్లో మీరు నివాసం చేయండి నాయన. మీ ప్రియబిడ్డల యొక్క వ్యాధులను శోధనలను తీసివేయమని, తొలగించమని, వాక్యానికి ఎక్కువ స్థానము ఇవ్వగలిగినటువంటి సమయాన్ని మీ ప్రియబిడ్డలకు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమ్మని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మరి ఒకసారి దేవుని తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రతి శుక్రవారము ఉదయము 6:30 గంటలకు, ప్రతి మంగళవారము ఉదయం 7 గంటలకు, సాయంత్రము 7 గంటలకు, అదేవిధముగా ప్రతి ఆదివారము ఉదయం 8 గంటలకు, సాయంత్రం 8 గంటలకు మీరు వీక్షించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మనము దేవునిలో జీవించటం, దేవునికి ఇష్టానుసారముగా ఉండటము అనేటువంటిది మన చేతుల్లోనే ఉన్నది. మనము దేవునిలో సరైనటువంటి పద్ధతిలో జీవించినట్లయితే దేవుడు మనకు అనేకమైనటువంటి తలాంతులను ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. మనము దేవునిలో జీవించకపోయినట్లయితే దేవుడు మనల్ని ఇష్టపడడు. ఒక కుటుంబంలో చూసినట్లయితే, లేకపోతే సమాజంలో చూసినట్లయితే, సమాజంలో ఉండేటువంటి ప్రజలకు మంచితనముగా ఉంటే ఆ ప్రజలు మనల్ని గూర్చి పలానా వ్యక్తి మంచివాడుగా చెప్పుకుంటూ ఉంటారు. సమాజంలో ఉండేటువంటి ప్రజలందరితోటి కూడా వ్యతిరేకంగా జీవించి
ఏదో రకమైనటువంటి కీచులాటలో తగాదాలలో ఉన్నట్లయితే ప్రజలందరూ కూడా ఆ వ్యక్తిని చూసి భయపడతా ఉంటారో అసహించుకుంటారు. అంటే ఈ రెండు కూడా మన చేతిలోనే ఉంటాయి. మన చేతిలో ఉన్నవంటైతే నీవు మంచిగా జీవించినట్లయితే సమాజంలో మంచిగా చెప్పుకుంటూ ఉంటారు. మంచిగా జీవించినట్లయితే ఫలానా వ్యక్తి మరి చాలా హేయమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుని దృష్టిలో చాలా గర్వంగా మాట్లాడుతున్నారా, ఇన్ని మాటలు ఎప్పుడూ కూడా గర్వంగానే కనపడతా ఉంటాయి అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అదే విధమైనటువంటి పరిస్థితి దేవునిలో కూడా ఉంటా ఉంటాయి. దేవునికి దగ్గరగా జీవించినట్లయితే, దేవునికి విశ్వాసముతోటి నీవు ప్రార్థన చేసినట్లయితే, దేవుని పట్ల నీవు విధేయుడుగా ఉన్నట్లయితే దేవుడు కూడా నిన్ను చూసి ఏం చేస్తారంటే హర్షిస్తూ ఉంటారు, ఆయన ఆనందిస్తూ ఉంటారు. పోయిన ఆ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం కదా, నిన్ను గూర్చి ఆయన ఆనందిస్తూ ఉంటాడు. అటువంటి దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని మనము అలవాటు చేసుకోవాలి. మన యొక్క పరిస్థితులని మనం చక్కబెట్టుకుని ఉండాలి. దేవునికి దూరముగా ఉండి నీవేమి కూడా చేయలేవు. అటువంటి సత్యాన్ని నీవు గుర్తిరిగి దేవుని పట్ల భయభక్తులతో జీవించినట్లయితే నువ్వెంతో ధన్యుడు అవుతావు. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ వచనములో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. 2 Chronicles చాప్టర్ 15 verse 2. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. చూసుకో, చక్కని మాట ఇక్కడే చెప్తున్నారు. మీరు యెహోవా పక్షమున ఉండిన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. నీవు ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటావో, ఎప్పుడైతే దేవుని తరపున ఉంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటావో, ఎప్పుడు దేవుడైనటువంటి యెహోవాని ఎడల నీవు భక్తి శ్రద్ధలతోటి నీవు జీవిస్తూ ఉంటావో, నీ హృదయంలో ఉండేటువంటి గర్వపు మాటలను ఎప్పుడైతే నువ్వు తీసివేస్తావో, ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆయన పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. చూసారా, ఇందాక మాట్లాడుకున్నాం. ఆయన పక్షాన్ని నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఆయన భక్తిలో నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో, దేవుడు ఏం చేస్తారో అదే విధముగా నీ పక్షాన దేవుడు ఉంటాడు. అదే విధమైనటువంటి ఆశీర్వాదము నీ మీద దేవుడు ఉంచాడు. అదే విధమైనటువంటి కృపలతో దేవుడు నిన్ను నింపుతాడు. అదే విధమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకనంటే దేవుని పట్ల నీవు భయభక్తులతో నీవు జీవిస్తున్నావు కనుక, దేవునికి నీవు ఆనరబుల్గా గౌరవంగా నువ్వు ఉంటున్నావు కనుక, దేవుని పట్ల దేవుడు ఏం చేస్తాడనంటే నీ పక్షాన ఉంటాడు. నీవు వేదనలో ఉన్నప్పుడు కానీ, శోధనలో ఉన్నప్పుడు కానీ, భరించలేనటువంటి ఏ విధమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, గాడ్ విల్ హెల్ప్ యూ. గాడ్ సీస్ ఆల్ దోస్ థింగ్స్. దేవుడు ప్రతి విషయాన్ని నీ పట్ల చూస్తూ ఉన్నాడు. నీకు సహాయం చేయాలనేటువంటి సదుద్దేశముతోటి దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. అయితే ఆయన యొక్క కృపలను నీవు పొందుకోలేకపోతున్నావనంటే, ఆయన యొక్క ఆశీర్వాదాలను నీవు పొందుకోలేకపోతున్నావనంటే నీలో ఉండేటువంటి సాతాను క్రియలే ముఖ్యమైనటువంటి కారణము. సాతాను యొక్క క్రియలకు నీకు ఎక్కువ స్థానం ఇస్తున్నావు, దేవుని మర్చిపోయి జీవిస్తున్నావు. కాబట్టి నీవు ఈ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావు. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ఇంకో మాట, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల, ప్రభువా నా పరిస్థితి ఈ రకంగా ఉంది, నేను చాలా దీనావస్థలో ఉన్నాను, ఈ ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఉన్నాను ప్రభువా, ఏంటి నా యొక్క పరిస్థితి, ఈ వేదనతోటి నిండిపోయి ఉన్నాను, ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేశాను, కానీ నాకే విధమైనటువంటి మార్గము లేదు నాయన అని నీవు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల, ఆయనకు ప్రార్థించిన ఎడల, నీ పూర్ణ హృదయముతోటి ఆయన్ని సేవించిన ఎడల,
నీవు ఆయన గురించి విచారణ ఆయన కనుగొనటం, ఆయన యొక్క చిత్తం ఏమిటో నీవు ఆయన్ని అడిగి తెలుసుకోవటం ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. ఈ విధమైనటువంటి విరిగి నలిగినటువంటి మనసుతో నీవు ఆయన యొద్ద గోజాడినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన్ని కనపడిపోతాడయ్యా. ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ఆయన ఇచ్చేటువంటి ఆన్సరు నీ చెవుల ద్వారా నువ్వు వింటావు. ఎందుకనంటే గొప్ప విశ్వాసంతోటి నీవు ఆయన ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, గొప్ప విశ్వాసంతో ఆయన సేవిస్తున్నావు కాబట్టి, నీ మనసులో ఉండేటువంటి హేయమైనటువంటి కార్యాలన్నిటినీ కూడా నువ్వు తీసివేస్తున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు ప్రత్యక్షమవుతున్నాను, నీకేం కావాలి అనేటువంటి స్వరాన్ని కూడా నువ్వు వినగలుగుతావు. నీ యొక్క వేదన ఏంటిని తొలగిస్తాను అనేటువంటి స్వరాన్ని కూడా నువ్వు వినగలుగుతావు. దేవుని యొక్క స్వరాన్ని ప్రత్యక్షమగును. ఆయన్ని కనపడతాడు. ఎప్పుడయ్యానంటే ఆయనలో నిండారైనటువంటి మనసు నీకున్నప్పుడు, నీ మంచితనము ఎక్కువగా ఆయనలో కనపరుచుకున్నప్పుడు. మంచితనం అనంటే ఆయన యొక్క బాటలో నడవటమే, ఆయన యొక్క వాక్య ప్రకారంగా జీవించటమే, నువ్వు మారు మనసు పొందటమే. మారు మనసు అంటే నీలో ఉండేటువంటి హేయక్రియలన్నింటినీ కూడా తొలగించుకోవటమే. నీ విన్నపాలను ఆయన ముందు ఉంచుకున్నట్లయితే, నీ విన్నపాలను హృదయపూర్వకంగా దేవునికి తెలియచేసినట్లయితే ఆయన ఏమంటున్నారంటే ప్రత్యక్షమగును. నీకు సమాధానం వెంటనే దొరుకుతుంది. దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం రాకపోవటం ఉన్నదని అంటే ఎంతవరకు కూడా ఆయనలో నువ్వు విశ్వాసంగా జీవించటలేదు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాలి. అంతేకాదు ప్రియులారా, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును కూడా విసర్జించును. చూసారా? దేవునికి లెక్క చేయకుండా జీవించినట్లయితే, దేవుని నీవు అసహించుకున్నట్లయితే, దేవుని బిడ్డల పట్ల నీవు అనేక రకాలుగా హేయమైనటువంటి క్రియలు చేసినట్లయితే, పన్నాగాలు పన్నినట్లయితే, ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన నిన్ను కూడా విసర్జించును. నీవు భక్తి శ్రద్ధలతో నీ యొక్క మందిరానికి వెళ్ళి నీ యొక్క ప్రవర్తన అంతా సరి చేసుకోమని ఇక్కడ వాక్యం చెప్తుంటే, నీ మందిరంలో నువ్వు చేసేదంతా కూడా రాజకీయమైనటువంటి పనులే, హేయమైనటువంటి క్రియలే. నీ అంతటి నీవే భక్తిపరుణ్ణి అనుకుని నీవు జీవిస్తున్నావేమో, కానీ నీ భక్తి ఎంత మాత్రం కూడా దేవుని దగ్గరకు చేరదు. దేవుడు నీ యొక్క మొరను వినడు. ఎందుకనంటే నీవు దేవుని యొక్క మందిరంలో రాజకీయంగా నీవు ప్రవర్తిస్తున్నావు కాబట్టి, రాజకీయమైనటువంటి పనులు నువ్వు చేస్తున్నావు. దేవుని బిడ్డల పట్ల నువ్వు రాజకీయం ఆడుతున్నావు. కానీ దేవుడు నీకు ఒకానొక దినమున శిక్ష విధిస్తాడనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు. ఈ రోజులు సక్రమంగా నడుస్తున్నాయనేటువంటి ఆనందంతోటి నీవు జీవిస్తున్నావు ప్రస్తుతం, కానీ అది ఎంత మాత్రమూ జరగదు ప్రియులారా. ఇటువంటి ఉద్దేశాలతో నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా అసహించుకుంటాడు. ఎలాగా? మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని కూడా విసర్జించును. నీవు చేలో పంట ఏది వేస్తే నువ్వు అదే కోసుకుంటావు. ఏ విత్తనాలను విత్తుతావో ఆ పంటనే నీవు కోసుకుంటావు. మినుములు విత్తితే నీవు గోధుమలను కోసుకోలేవు. కాబట్టి ప్రియులారా, నీవు ఏ విధమైనటువంటి జీవితాన్ని దేవునిలో నువ్వు జీవిస్తున్నావో అదే విధమైనటువంటి ప్రతిఫలం నీకు ఇస్తాడు. మంచిగా జీవిస్తే దేవుడు మంచి ప్రతిఫలం నీకు దయచేస్తాడు. నువ్వు చెడ్డగా జీవించినట్లయితే ఆ చెడ్డ అనేటువంటి పంటనే నువ్వు కోసుకుంటావు. ఇది సత్యమైనటువంటి మాట. నేను చెప్పినటువంటి మాట కాదు, దేవుడు చెప్పేటువంటి మాట ఇది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధముగా వ్రాయబడింది. చక్కనమాట అందరికీ తెలిసినటువంటిదే. ది బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17 verse 9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు?
అన్నిటికంటే మోసకరమైనటువంటిది నీ యొక్క మనసు. ప్రతి వాని యొక్క మనసు, హృదయము చాలా మోసకరమైనటువంటిది. అది భయంకరమైనటువంటి విషయాలను గురించే అది ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి మోసకరమైనటువంటి మాటలు నీటిలో రాకూడదు. ఆ ఆలోచన నీకు రాకూడదు. ఈ భయంకరమైనటువంటి ఆలోచనలు దేవుని బిడ్డల పట్ల నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. దేవుని బిడ్డలని ముందుకి నడిపించి నీ వెనకాల గోతులు త్రవ్వుతూ ఉన్నావు. ఇదే హేయమైనటువంటి క్రియ, అంటే ఘోరమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధిని ఎవరు కూడా తీసివేయలేరు. ఎందుకంటే అది నీవు తెచ్చుకుంటున్నావు కాబట్టి. అదే విధమైనటువంటి వ్యాధితో నీవు కృంగిపోతావు. నీ జీవితంలో ఎప్పటికైనా సరే అది నీవు సవిచూస్తూ ఉంటావు. ఎందుకనంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని బిడ్డలతో నీవు చెలగాటలాడుతున్నావు. అటువంటి క్రియలు నీకు తగదు. ఇటువంటి వారిలో నేను ఆనందించేటువంటి వాడును కానని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? నీ మనసులో ఉండేటువంటి మాట, నీ ఏమైనటువంటి కార్యాలు, మనుషులతో నీవు సక్రమంగానే మాట్లాడుతూ ఉంటావు, కానీ లోపల లోపల భయంకరంగా ఆలోచిస్తుంది. చూసారా ప్రియులారా, ఎంత చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని గ్రహింపగలవాడెవడు? దేవుడే గ్రహిస్తాడు. కాబట్టి దేవుడే సమస్తాన్ని చూస్తున్నాడు అనేటువంటి భయము నీకు కలిగి ఏ విధముగా దేవుని బిడ్డల పట్ల నువ్వు ప్రవర్తించాలో, ఏ విధముగా దేవుని నీవు ఆరాధించాలో, మంచి మనసుతోటి ఆరాధించాలా, లేకపోతే ప్రజలను మెప్పు కొరకు నీవు దేవుని ఆరాధించాలా? ప్రజల యొక్క మెప్పు కోరుకునే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, కానీ ఇది దేవుడు అంగీకరించేటువంటి పరిస్థితి కాదని నీవు తెలుసుకోవాలి ప్రియులారా. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధముగా చెప్తా ఉన్నారు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, తుదకు అది మరణమునకు చేరును. నేను చేసేటువంటి పని చాలా ఆనందంగా ఉంది, నేను చేసేటువంటి మెయింటింగ్ ప్రజలందరినీ ఒక బాటలో నేను నడిపిస్తూ ఉన్నాను అని నీవు అనుకుంటున్నావే తప్ప అది సక్రమైనటువంటి బాట కాదు అని ఇక్కడ మనకి దేవుడు చెప్తున్నాడు. నీ దృష్టికి అది యథార్థంగా కనపడుతుంది అని నీవు అనుకుంటున్నావంతే. ఎంత అమాయకమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావో తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల మెప్పు కోరే నీవు జీవిస్తున్నావు తప్ప దేవుని యొక్క మెప్పు నీకు అక్కరలేనట్టుగా కనపడుతుంది. దేవుని యొక్క దృష్టిలో నీవు నేరస్తులుగా మిగిలిపోతున్నావు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోయి తిరుగుతున్నావు. ఎందుకనంటే నీవు హృదయము భయంకరమైనటువంటి దానిని బట్టి ఆలోచిస్తూ ఉన్నదే. భయంకరమనంటే ప్రజల మెప్పును కోరే నువ్వు ఈ పని చేస్తున్నావు తప్ప దేవుని మెప్పు కోరి ఈ యొక్క కార్యాలు నువ్వు చేయట్లేదు. కాబట్టి ఏమంటున్నారు? అయినను తుదకు అది మరణమును చేరును. ఈ విధమైనటువంటి పనులు చేయటం వలన, దేవునికి వ్యతిరేకంగా చేయటం వలన, దేవుని బిడ్డల పట్ల నీవు పార్టీలు కట్టి దేవుని బిడ్డల పట్ల అనేక రకాలుగా చెడ్డ తలంపులతోటి నీవు చేసి చెడ్డ తలంపుల కార్యాలు నువ్వు పెట్టుకొని ప్రజలందరినీ పాటు చేస్తున్నావు. అది నువ్వు చేసేటువంటి భక్తి. ఇది దేవుడు అంగీకరిస్తాడా? ఎన్నటికీ కూడా అంగీకరించడు. కానీ నీవు అనుకుంటున్నావు దేవుని పట్ల నేను ఎంతో మంచి కార్యాలు చేస్తున్నాను అనుకుంటున్నావు. ఏది నీ మంచి? ఏ విధమైనటువంటి మంచి కాదు. దేవుడు అంగీకరించేటువంటి మంచి పనులు చేయి, దేవుడు అంగీకరించేటువంటి మంచి కార్యాలు చేయి, ఆయనలో జీవించు. ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలను గురించి ఇతరులకు తెలియచేయి, ఇతరులకు నీ యొక్క ప్రేమను పంచిపెట్టు. అంతేకాదు నీ యొక్క రాజకీయాన్ని పంచిపెట్టుకో. దేవుని బిడ్డల పట్ల శాపాన్ని పొందుతావు. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్పేటువంటి మాటలు యథార్థమైనవి అయితే దాని ద్వారా ఈ హేయమైనటువంటి క్రియలు
రాజకీయమైనటువంటి మాటలు గుడిలో ఇలాగ చేయటం వలన మరణాన్ని నీవు చేరువ చేసుకుంటూ ఉంటున్నావు. ఈ సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. 1 సామ్యూయేలు 12వ అధ్యాయము 15వ వచనములో ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయితే యెహోవా మాట వెనక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండునట్లు మీకును విరోధముగా ఉండును. చూసారా, యెహోవా మాట వెనక దేవుడు ఒక మాట చెప్తుంటే నీవు ఒక మాట చేస్తున్నావు. దేవుని యొక్క ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజించుకోమని ఆయన చెప్తా ఉంటుంటే నీవేం చేస్తున్నావు అంటే రాజకీయంగా ప్రజలందరినీ పాడు చేస్తున్నావు, కట్టగడుతున్నావు. ప్రజలందరినీ ఒక యూనిట్గా తయారు చేస్తున్నావు. అలా యూనిట్గా తయారు చేస్తున్నావు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఎప్పటికైనా నీవు తప్పించుకోలేవు. నీవు సరి చేసుకున్నట్లయితే, మంచిగా దేవునిలో నమ్మకంగా జీవించినట్లయితే ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకుంటావు. ఇటువంటి కార్యాలు నువ్వు చేసిన యెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండునట్లు మీకు నువ్వు విరోధముగా ఉండును. దేవుడు ఆశీర్వదించాలని నిన్ను కోరుకుంటున్నాడు. అయితే ఆ ఆశీర్వాదాలను నీవు పాడు చేసుకుంటున్నావు. దేవుడిచ్చేటువంటి తలాంతులను పాడు చేసుకుంటున్నావు. ఎందుకనంటే ఈ రాజకీయంగా నీవు నడుస్తున్నావు కాబట్టి. ఎంతవరకు నీవు నడుచుకుంటున్నావు, ఎంతవరకు నువ్వు యథార్థంగా మాట్లాడుతున్నావో అది నీకు తెలిసే ఉన్నది. దేవుని పట్ల ఏ విధమైనటువంటి కార్యాలు చేస్తున్నావో నీకు తెలిసే ఉన్నది. కాబట్టి అన్నిటినీ పరీక్షించేటువంటి వాడు దేవుడు ఒకడు ఉన్నాడనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు ప్రియులారా. ఎలా ఉండాలి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని దావీదు గారు చెప్తా ఉన్నారు కీర్తన 42:1. కాబట్టి ఇటువంటి సత్యాలను గురితిరిగి ఇటువంటి మంచి కార్యాలు చేయటానికి దేవుని పట్ల ఆశపడినట్లు, దేవుని యొక్క వాక్యానికి ఆశపడినట్లు, దేవుని యొక్క మాటలకు ఆశపడినట్లు నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే ఆయన యొక్క కృపలను నువ్వు పొందుకోవడానికి ఆయన ఎంతో ఇష్టపడతా ఉన్నాడు. ఆయన కృపలను కుమ్మరించాలని ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని యందు భక్తి శ్రద్ధలతో జీవించేటువంటి కృపను దేవుని అడుక్కున్నట్లయితే నీవు ధన్యుడు. అట్టి కృప మనందరకు దేవుడు దయచేయను గాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ వాక్యాల ద్వారా నా ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే నా ప్రభువా మీకు దూరంగా జీవిస్తూ ఉన్నారో నా ప్రభువా వారందరినీ దగ్గరగా చేర్చుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు నా ప్రభువా. నా నాయన మీ వాక్యాలని మా హృదయంలో భద్రపరుచుకొని మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని
ఇదిగో నా ప్రభా, నీ ప్రియబిడ్డలందరినీ జీవించి ఆశీర్వదించమని, మీ ప్రియబిడ్డల యొక్క కోరికలు తీర్చమని, వేదన శోధనలతో ఉండేటువంటి వారికి శాంతిని దయచేయమని ఈ చిన్ని ప్రార్థనని పరలోక సంలో చేరణము మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.